ప్రార్థన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, మీ పాదములకు వందనములు తండ్రి. మీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన మా తండ్రి మీకు స్తోత్రాలు. పరలోకమందు నిత్యము దూతలతో కిరుములతో పరిశుద్ధుడా 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 అని వెంబడబడుతూ స్తుతింపబడుతూ ఉన్న మా తండ్రి, మరి భూమి మీద నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నందు ఏర్పాటు చేయబడినటువంటి నీ బిడ్డల ద్వారా నీ సంఘం ద్వారా స్తుతింపబడుతున్న మా తండ్రి, స్తోత్రములు నీకు చెల్లిస్తున్నాము. ఎదుగునైనా కూడా వచ్చిన బిడ్డలమైన మేమాత్రం ఇప్పుడు వరకు పాటలతో మరి మిమ్మల్ని స్తుతించినాము దేవా. అలాగే ఇదిగో తండ్రి దేవా, మీ పరిశుద్ధమైనటువంటి వాక్యమును ధ్యానించడానికి ఇష్టపడుతుండగా మీ భక్తుడు దావీదు మహారాజు, నీకు ఇష్టమైనటువంటి దావీదు మహారాజు రాసిన దావీదు కీర్తనలు 27వ అధ్యాయం మరి చదువుతూ ధ్యానిస్తుండగా నీ సహాయమును మాకందరికి దయచేయండి. అర్థం చేసుకొని ధ్యానించి నీ యందు భయభక్తులు కలిగి జీవించడంలో అతడు అనుసరించిన విధానాన్ని ప్రభు అతడు నీకు ఇష్టడని చెప్పావు కదా, అలాగే మేము నీకు ఇష్టంగా ఉండలాగా మా యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించడానికి నీ సహాయమును దయచేయండి. మీ ఆత్మ ద్వారా మేము అన్ని విషయంలో సరైనటువంటి రీతిగా నిన్ను ఆరాధించలాగా, నీ గుమ్మడి యేసుక్రీస్తును వెంబడించలాగా నీ సహాయమును మాకందరికీ కూడా దయచేయమని, ఇక్కడ వచ్చిన సంఘమును తండ్రి మీరు దీవించమని, వచ్చేవారిని మీరు నడిపించమని, సమస్తమును మర్యాదగా క్రమంగా జరిగించడంలో మీ సహాయమును మాకందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి అందరూ కూడా నేర్చుకున్నట్లయితే మన దావీదు మహారాజు రాసిన దావీదు కీర్తన 27వ అధ్యాయం. యెహోవా నాకు వెలుగును రక్షణునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడదు. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను. నేను పాడేను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా
యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనను. నీ ముఖమును నాకు దాచకము. కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడము నీవే, రక్షణకర్తవగు నా దేవ, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచాను, యెహోవా నన్ను చేరదీను. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులు, క్రూరత్వము వెళ్ళగక్కు వారు నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతును? యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ఆమేన్. ఓకే, మనం అందరం కూడా కూర్చున్నట్లయితే మనం ఈరోజు మన యొక్క పాఠము దేవుడు కోరుకునే ఆరాధన. దేవుడు కోరుకునే ఆరాధన నుంచి మనం ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. భక్తుడైనటువంటి దావీదు మహారాజు మరెన్నో విషయాలు మరి పరిశుద్ధమైన గ్రంథంలో కీర్తనల ద్వారా మరి మాకు తెలియజేశారు. ప్రభా, యెహోవా నాకు వెలుగై ఉన్నారు, యెహోవా నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నారు. నేను భయపడను, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. ఆయన నాకు సహాయుడు, ఆయన నాకు సహాయం చేసే దేవుడై ఉన్నారు అని ఆయన తనను కూర్చి మరి తన యొక్క భక్తిని వచ్చి తనకు దేవుడి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని వచ్చిన ఆయన మరి ఈ కీర్తన ద్వారా తెలియజేశారు ఎన్నో విషయాలు. మేమందరం కూడా నిన్ను గూర్చి సరైనటువంటి రీతిలో నమ్మకం కలిగి ఉండడానికి ఆయన తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు మరి కీర్తనల ద్వారా మరి మాకు తెలియజేస్తారు. ప్రభా, ఇవన్నీ మమ్మల్ని హెచ్చరించడానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు వ్రాసిచ్చినావు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నో విషయాలు మనుషులు బోధించలేని గొప్ప సంగతులు మరి నీ భక్తుల దావీదు ద్వారా నాయన మీరు తెలియజేస్తున్నారు. మరి ప్రార్థన చేస్తున్నాము ఈ రోజు నాయన, మరి నేను స్తుతించి నేను ఆరాధించేటువంటి ఈ రోజు ఎదుగునైనా పాటలతో మరి మిమ్మల్ని స్తుతించాము. అలాగే ఎదుగుతుందేమో మరి ఇప్పుడు నీ వాక్యాన్ని చదువుతూ నాయన ధ్యానిస్తుడు కానీ సహాయం మాకు అందరికి దయచేయండి. వాతావరణం మంచిగా వచ్చించడానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి మమ్మల్ని కాపాడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు. మరి యొక్క వర్ష ఋతువులో ఉన్నాము. ఆ వర్ష ఋతువులో ఉన్నటువంటి సమస్యలు మరి సీజనల్ గా వచ్చే ప్రతి సమస్యని తట్టుకోవడానికి దానికి కావలసినటువంటి వైద్యాన్ని మరి మాకు అందించండి ప్రార్థిస్తున్నాము. అన్నింటిలో మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తున్నాము అని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ఓకే, మన ఈరోజు మరి దేవుడు అంగీకరించే ఆరాధన. లోకంలో మానవులందరూ కూడా మరి దేవుని ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఎందుకని? దేవుని ఎందుకు ఆరాధిస్తామో, దేవుని ఎందుకు పూజిస్తామో
ఎందుకంటే ఆయన యొక్క కాపుదల మనకు కావాలి. దేవుడు లేకుండా మనం జీవించలేం. కాబట్టి దేవుడు మనకి కావాలి. ఆయన సహాయము, ఆయన రక్షణ అవన్నీ మనకి కావాలి. అందుకోసమే మనం ఏం చేస్తాము, అలా తలంచి ఎంతో భక్తిగా మరి భక్తి చేస్తూ ఉంటాం. లోకంలో మనుషులందరూ కూడా, చాలా మంది ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా భక్తి చేస్తుంటారు. ఏదో విధంగా భక్తి అనేది చేస్తుంటారు. భక్తి అనేది చేసినప్పుడే వాడికి మనశ్శాంతి. భక్తి లేకుండా తిరిగితే వారి జీవితంలో శాంతి ఉండదు. మరి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఐడల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉండేవాడు హృదయంలో దెయ్యాలు వచ్చి నివాసం చేస్తాయండి. కాబట్టి అందుకోసమే ఆ హృదయంలో దేవుడు ఉండాలి, ఆ హృదయంలో భక్తి ఉండాలి. ఆ భక్తి ఉంటేనే ఈ చెడ్డ ఆలోచనలు రాకుండా ఉంటాయి. చెడ్డ ఆలోచనలు రావడానికి కారణం సాతాను. కాబట్టి ఆ సాతానుడి మన హృదయంలో లేకుండా దేవుని మన హృదయంలో పెట్టుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నారు. పాపం మంచిగా మంచి ప్రవర్తన కలిగి జీవిద్దాం అనుకుంటారు. మంచిగా ఉండాలని దేవుణ్ణి భక్తి చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది మరి ఆ నిజమైనటువంటి దేవుణ్ణి మాత్రం తెలుసుకోవాలి. నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా భక్తి మాత్రం చేస్తున్నారు. ఆ భక్తి వారిని మరి సరైనటువంటి రీతిగా ఉంచలేకపోతారు. కాబట్టి సరైనటువంటి భక్తి చేయాలి, సరైనటువంటి దేవుని కూడా మనం తెలుసుకోవాలి. సరైనటువంటి దేవుడిని తెలుసుకొని సరైనటువంటి దేవుడిని మనం భక్తి చేయాలి. ఒకవేళ మనం సరైనటువంటి దేవుడిని తెలుసుకోకపోయినట్లయితే కాని దేవుడు మనకి దేవుడు అయిపోతాడు. మనం యేసుక్రీస్తుని నమ్మనప్పుడు మనకి కాని దేవుళ్ళే మనకి దేవుళ్ళే ఉన్నారు. అవునే కాని దేవుళ్ళు. మనం గలాతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ విషయం పౌలు గారు మనకి చెప్తున్నారు. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ఆ కాలం అయితే అంటే మీరు అంటే క్రైస్తవులుగా మారినటువంటి వాడి గురించి పత్రిక రాశారు. ఆ కాలం అయితే మీరు దేవుని వెలిగిన వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉన్నారు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. ఈనాడు మనం యేసుక్రీస్తుని తెలుసుకోకపోతే మనం ఎవరికి దాసులం ఏంటాం? యేసుక్రీస్తుని తెలుసుకోకపోతే, యేసుక్రీస్తుని మనం నమ్మకపోతే మనం నిజమైన దేవునితో సంబంధం లేకుండా ఉంటాం. నిజమైనటువంటి దేవునితో మనకేం సంబంధం లేదు. కానీ మనం కాని దేవుళ్ళనే ఏం చేసుకుంటాం? కాని దేవుడిని దేవుడిగా తలుస్తాము, నమ్ముతున్నాము, ఆ విధంగా చేసేసాం. కానీ ఇప్పుడు యేసుప్రభువుని తెలుసుకున్నాము. దేవుడు మనల్ని యేసుప్రభువు ద్వారా దేవుడు కూడా మనల్ని గుర్తించాడు. మనం ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముతున్నామో, ఎప్పుడైతే యేసుప్రభువుని తెలుసుకున్నామో అప్పుడు దేవుడికి మనం అంటే ఎవరో, మనము దేవునికి ఏమై ఉన్నామో అనేటువంటి విషయాలు అక్కడ తెలియజేయబడ్డాయి. కాబట్టి చాలా మంది కాని దేవుడిని నమ్మి ఆరాధిస్తున్నారు, మ్రొక్కుతున్నారు, పూజ పురస్కారాలు చేస్తున్నారు. మరి కొందరైతే నిజమైనటువంటి దేవుడిని తెలుసుకున్నాం. మనం కొంతమంది క్రైస్తవుని నమ్మినటువంటి వాళ్ళు నిజమైనటువంటి దేవుడిని తెలుసుకొని మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన యొక్క భక్తి భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? విగ్రహ సంబంధమైన వాటిలోంచి వచ్చాయి కదా, వచ్చాలేదా? మన పూర్వం తాతలు ముత్తాతలు అందరు ఎక్కడి నుంచి వచ్చారు? విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన, ఆ విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన పద్ధతులు, ఆ విగ్రహ సంబంధమైనటువంటి విధానాలు అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఇప్పుడు మనం ఏం చేసామంటే
నిజమైనటువంటి దేవుడు వాడి దగ్గర కూడా అలా ఉంటున్నాం. అలాగా నిజమైన దేవుడి దగ్గర కూడా విగ్రహ సంబంధమైనటువంటి దేవుడిని మనం ఎలా అయితే వెంబడించామో అలాగే ఈ దేవుడు కూడా నిజమైనటువంటి దేవుణ్ణి అలాగే మనం వెంబడించే వాళ్ళగా కనబడుతున్నాము. కాబట్టి దేవుడు వెంబడించడం అంటే ఎట్లా? మరి ఆ దేవుణ్ణి సరైనటువంటి రీతిలో మనం వెంబడించాలి. యేసుక్రీస్తుని ద్వారా నిజమైనటువంటి దేవుడిని మనం తెలుసుకున్నాము. కాబట్టి నిజమైనటువంటి దేవుడిని తెలుసుకుని మానవులు, ఎందుకంటే మన యొక్క విగ్రహారాధకులు, మన పూర్వీకులు ఎన్నో పద్ధతులు పెట్టేశారు. అదేగా ఎన్నో పద్ధతులు పెట్టేసి ఆ విధంగా ఆరాధన చేసేస్తున్నారు. దానికి ఒక నియమం లేదు, ఒక నిబంధన లేదు. ఏమంటే ఎవడు ఏ విధంగా తోస్తే ఆ విధంగా పెట్టేస్తున్నారు. సపోజ్ గుట్ట ఉందండి, మాకు రేంజుడు గుట్ట ఉంది. ఆ రేంజుడు గుట్ట దగ్గర నందులు ఉన్నాయి. అంటే ఎద్దు బొమ్మలు, ఎద్దు నంది అంటారు దాన్ని. చాలా మంది మీ దాంట్లో కూడా నందులు ఉంటాయి. ఏమండి అయితే ఆ నందికి ఎవడైనా చచ్చిపోయినప్పుడు ఆ ఒక నందిని చేస్తారు. నందిని చేసి తీసుకొని వెళ్ళి ఆ గుట్ట మీద పెడతారు. అదే దేవుడు అయిపోయింది. అదే దేవుడు అంటే ఆ విధంగా దేవుడికి మనం ఆ నంది ఒకటి చేస్తే మనకి పుణ్యము, మోక్షం అన్ని వచ్చి ఏంటండి ఇదంటే మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క ఆలోచనలు. ఎవడో తాత చెప్తే ఆ తాతను బట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారు? చచ్చిపోయినప్పుడు వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఉండడానికి సమాధులకు వెళ్ళేస్తారు. సమాధుల ముందుకు వద్ద నందులు పెడతారు. సమాధుల ముందు కూడా నందులు పెడతారు. సమాధులు ఆ తర్వాత ఒక నందిని చేస్తారు. ఏదో ఒక జ్ఞాపకార్థంగా అక్కడ పెడతారు. అక్కడ 4-5 నందులు ఉంటాయి గుట్ట మీద. మరి మనకి తెలియదు కదా. మేము చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టమని ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే చాలా మంది కొడుతున్నారు, పెద్దలు కొడుతున్నారు. మేము కూడా ఏదో మాకు చదువు బాగా రావాలి, మాకు మంచిగా ఉండాలి అనేటువంటి ఒక భక్తి, మూఢభక్తి. ఎందుకంటే మన అలా వచ్చేసింది మనకి. మన పూర్వీకులు ముత్తాతలు చెప్పేటువంటి పద్ధతులు. అలాగా మనం నిజమైనటువంటి దేవుడిని ఏం చేసామంటే ఒక పనికిరాని విగ్రహాల్లోకి దించేసామండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే పని చేశారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా నిజమైనటువంటి దేవుడిని ఆరాధించవలసినటువంటి వాళ్ళు, సజీవమైనటువంటి దేవుడు నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్తే ఆ మోషే గారు ఈ 40 ఆజ్ఞలు అంటే 40 రోజులు ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు పట్టుకురావడానికి దేవుడు పైకి రమ్మంటే ఇక్కడ ఆహారంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ మోషే ఎక్కడికి పోయాడో మాకు తెలియదు, మా ముందు మాకు ఒక కనిపించే దేవుడు కావాలి. ఇశ్రాయేలు దేవుడు ఎవరు? కనిపించినటువంటి దేవుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. మనిషికి ఏం కావాలంటే మన ముందు ఒక దేవుడు కనపడాలి. అప్పుడే మనకి తృప్తి అనమాట. మన భౌతికమైనటువంటి ఆలోచన మనకన్నీ, ఎందుకంటే మన పూర్వీకుల నుంచి అలా వచ్చేసినాయి మన పద్ధతులన్నీ. మన ముందు కనపడితే మనం చూస్తాం. కనిపించినటువంటి దేవుడు అంటే పెద్ద లక్ష్యం ఉండదు. కనిపించినటువంటి దేవుడు మరి ఎన్నో ఆధారాలు చూపించి ఇశ్రాయేలు ప్రజలకు చూపించాడు. ఆయన కొండ శిఖరానికి వచ్చాడు, ఉరుములు మెరుపులతో వచ్చాడు, ఏమండి పిడుగులతో వచ్చాడు. అన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళే తప్పయ్యాడు. మనమే తప్పడంలో తప్పేముంది? ఏమండి వాడు నిజమైనటువంటి దేవుడిని చూసే వాడు తప్పిపోయారు. ఏమండి ఏం చేశారు? ఒక బంగారు తోడు చేసేసారు. అహరోను గారు ఒక బంగారు తోడు చేసేస్తారు. లేకపోతే అహరోన్ని చంపేద్దామన్నారు వాళ్ళు. ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. మరి నువ్వు కూడా తొందరగా మాకు దేవుడు కావాలి. దేవుడు లేకపోతే మేము ఉండలేము. నిజమే, దేవుడు లేకపోతే ఉండలేం కదా. దేవుడు మాకు కావాలి కాబట్టి మాకు దేవుడు చేయి, మాకు దేవుడు చూపించన్నారు. అయితే ఆయన ఏం చేశాడంటే సైతాన్ ఆలోచన, ఆ బుర్రలో ఆయనకి సైతాన్ ఆలోచన. ఎందుకంటే సైతాన్ గారు ఎప్పుడు రెడీగా ఉంటాడు మనల్ని ఏదో రకంగా తప్పుదోవలో నడిపించడానికి. అయితే ఆయన ఏం చెప్పాడంటే మీ చెవులకి, మీ ముక్కులకి
మీ చేతులకు ఉన్నటువంటి కడియాలు ఐగుప్తు దేశంలోంచి వచ్చేసేటప్పుడు బంగారంతో వచ్చేసారు. ఇది ఆ బంగారం అంతా నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి ఆ బంగారం అంతా తీసేసుకోనంట ఒక పెద్ద మంట పెట్టి ఆ మంటలో ఆ బంగారాన్ని చెప్తే ఆ బంగారం ఏమైపోయిందంటే అదంతా ఒక మొద్దులాగా తయారైపోయింది. ఆ శుభ్రంగా దాన్ని అభిషేకం నీళ్ళు గీళ్ళు మొత్తం నీళ్ళు చేసేస్తే అందులో నుంచి ఒక దూడ తయారు ఏమొచ్చింది, దూడ. అది చూసారా? అంటే ఇలాగ సైతాను మనుషుల్లో ఉండి అనేక రకాల పద్ధతుల ద్వారా దేవుని దగ్గరికి నడిపించేలాగా వాళ్ళని ఎలా చేసిందో క్రీస్తు నమ్మును కొన్ని నమ్ముకున్నాను కూడా సాతాను కూడా చేసిన పని అదే. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో యేసుప్రభువు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 15:9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది. వారు మనుషులు కల్పించిన పద్ధతులు దేవుడే దిగొచ్చి నాకు చెప్పాడు అని దేవోపదేశములుగా బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఆరాధిస్తున్నారంట? వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వ్యర్థ ఆరాధన చేస్తున్నారు. నిజమైన దేవుడే, నిజమైన దేవుడికి వ్యర్థమైన ఆరాధన. అంటే మోషే గారు కొన్ని పద్ధతులు చెప్పారు, ఆ పద్ధతులన్నింటినీ పక్కన పెట్టేసి వీళ్ళు ఇష్టానుసారంగా అందులో కలిపేస్తున్నారు. ఆయన చెప్పిన పద్ధతులు కొన్ని, వీళ్ళు చెప్పిన పద్ధతులు కొన్ని, ఇవన్నీ చేసేసి నిజమైన దేవుని ఆరాధనని వాళ్ళు ఏం చేశారంటే కలుషితం చేసుకోవాలి. అనువు చేసుకోవాలి అన్నాడు. మనుషులు కల్పించు పద్ధతులు ఇలాగా నిజమైనటువంటి దేవుని ఆరాధిస్తున్నారు. మరి ప్రపంచమంతా నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకునే నిమిత్తం దేవుడు అయితే మరి యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు కదా. ఆయన ద్వారా నిజమైనటువంటి దేవుని ఎట్లా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే ఎలాంటి ఆరాధన దేవుడు కోరుతున్నాడు అలాంటి ఆరాధన చేసుకోవచ్చు చెప్పారు. నిజమైన దేవుడు అంటే చాలా మన జీవితానికి చాలా ముఖ్యం. అంటే మన జీవితానికి ఏంటంటే మన జీవితానికి ఆయన ఎంతో ముఖ్యమైన వాడు. ఆ ముఖ్యమైనటువంటి దేవుడిని మనం ఈ విగ్రహాలతో పోల్చుకోకూడదు, విగ్రహ సంబంధమైన విధానంలో తీసుకురాకూడదు. ఆయన ఆత్మస్వరూపి అంటే ఆయన ఆత్మస్వరూపి. ఆయనే మనకు జీవమును, మనకు ప్రాణమును, మన సర్వమును ఆయనే. మనం ఆయన యందే చెల్లిస్తున్నామంట. అర్థమైందా? ఆయన యొక్క జీవ శ్వాస మనలోకి వచ్చింది కాబట్టి మనం జీవిస్తున్నాం. ఆయన శ్వాస వెనక్కి లాగాడంటే మనుషులందరూ చచ్చిపోతారు. అర్థమైందా? కాబట్టి మనకి జీవమును మూలమునైనటువంటి ఆ యెహోవా దేవుణ్ణి, ఆయన యొక్క కట్టెల్ని మనం తప్పనిసరిగా గైకోవాలి. దేవుని ఆరాధించామంటే ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన చెప్పినవి కాకుండా వేరే ఏమి చేయడానికి వీళ్ళే. దేవుడు అది కోరుతున్నాడు, నన్ను మీరు ఆరాధించాలంటే నేను ఇష్టపడే ఆరాధన మీరు చేయాలి. ఆయన మనుషులు చేతులతో సేవించబడేవాడు కాదు. ఆయన ఎవరు మోసుకుని వెళ్ళాల్సిన పని లేదు. ఆయన సజీవుడు, అంతటా ఉండేవాడు, ప్రపంచం అంతటా ఉండేవాడు. సర్వభూమి నాదే అంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఉండగాడు ఆయన. అర్థమైందా? ఇక్కడ మాత్రమే కాదు, భారతదేశంలో ఒక్క దగ్గరే ఉండటం కాదు, ప్రపంచం మొత్తంలో ఉంటాడు ఆయన. సర్వములో ఉన్నవాడు, సర్వములో నిండినవాడు. దేవుడు ఎంతో సర్వంలో ఉన్నాడు. యేసు కూడా అంతే. యేసు కూడా సర్వంలో ఉండగలడు అన్నమాట. కాబట్టి సర్వం కలిగినటువంటి వాడు, సర్వం ఉన్నటువంటి దేవుడిని, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడిని మనం జాగ్రత్తగా ఆరాధించాలి. మన ఇష్టానుసారంగా ఆరాధించకూడదు. మనం
దేవుని ఆరాధించాలంటే మన ప్రాణమునకు మూలమైన అదేనా మనం ఆయన ఎందుకు చదువుతున్నాం, బ్రతుకుతున్నాం, ఉనికిని కలిగి ఉన్నామని చెప్తుంది బైబిల్. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చెప్తుంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 24 17-24 చదవండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు ఉన్నందున హస్తకృతములైన ఆలయముల్లో నివసించడం. ఆ హస్తకృతమైన మనుషులు కట్టిన ఆలయాల్లో దేవుడు ఉండడు. మనుషులు కట్టిన దేవాలయాల్లో దేవుడు ఉండడు. అర్థమైందా? ఇంకా చదవండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తున్నాడు. జీవము, ఊపిరి, మనం బతుకుతున్నాం, మనం అడిగేస్తున్నాం. మన కాలు తీసి కాలేస్తున్నాం అంటే దానికి కారణం ఎవరు తెలుసా? దేవుడే. అలాంటి దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? నీకు ప్రాణమైనటువంటి దేవుణ్ణి, నీ జీవమునకు మూలమైనటువంటి దేవుణ్ణి నీవు ఎలా ఆరాధిస్తున్నావు? ఆయన చెప్పినట్టుగా నువ్వు ఆరాధించాలి. ఆయన చెప్పినటువంటి రీతిగా నువ్వు చేయాలి. నీకు దేవుడు సపోజ్ ఒక ఆక్సిజన్ పెట్టాడు కదా, ఆక్సిజన్ తీసుకుంటే నువ్వు బతుకుతావు కదా. ఆక్సిజన్కి బదులుగా కార్బన్ డైఆక్సైడ్ పీల్చామనుకో ఏమవుతావు? కార్బన్ డైఆక్సైడ్ పీల్చామనుకో మనం చేస్తాం. అందుగురించి ఒకసారి ఫ్యాక్టరీలు లీక్ అయిపోతుంటాయి, బర్న్ అయిపోతుంటాయి. అందులోంచి ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, విషవాయువు బయటకు వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా పీలికి ఏమవుతారు? ఎందుకంటే మనం గాలి లేకపోతే బతకలేం కదా. మనం ఏ గాలి వచ్చేస్తే ఆ గాలి మనం పీల్చేసుకుంటాం, కాబట్టి వెంటనే చచ్చిపోతాం. అర్థమైనా? మరి కాబట్టి మనం ఏ గాలి పీల్చాలి? మంచి గాలి, ఆక్సిజన్ దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. అలాగే నిజమైన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. నిజమైన దేవుల్లో ఆయనలో మన శ్వాస, ఆయనతో మన ఊపిరి, ఆయనే మనకంతా. కాబట్టి అలాంటి దేవుడు మనకి ఆక్సిజన్ అంత ముఖ్యమో దేవుడు అంత ముఖ్యము. అంత ముఖ్యమైనటువంటి దేవుణ్ణి ఒక విగ్రహం చేయడానికి వీలేదు, నీ ఇష్టానుసారంగా ఆరాధించడానికి వీల్లేదు. ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన చెప్పినట్టుగా చేస్తేనే నువ్వు బతుకుతావు. భౌతికంగా ఆక్సిజన్ ద్వారా నువ్వు బతుకుతున్నావు. ఆత్మీయంగా నువ్వు బతకాలంటే ఆయన వాక్యం, ఆయన ఆజ్ఞలు, ఆయన చెప్పినట్టుగా నువ్వు ఆయన్ని ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవించాలి. అదే నీ ఇష్టానుసారంగా నువ్వు ఆరాధన చేయాలని దేవుడికి వార్త లేదు. దేవుడిని ఆరాధించాలంటే, దేవుడు మన ఆరాధన అంగీకరించాలంటే మన జీవితాన్ని మార్చుకోవాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధంగా ఉన్నట్టు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం పరిశుద్ధంగా అవ్వాలంటే మనుషులందరూ పాపలే, కానీ మనుషులందరూ పవిత్రులు అవడానికి ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఈ భూమి మీద మానవులందరూ పవిత్రులు అవ్వడానికి ఆయన ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? యేసుక్రీస్తుని శిలువలో బలిర్పణ చేశాడండి. ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలన్నీ తీసేశాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం దేవుడు కల్పించాడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. మనం దేవుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం యేసు ప్రభువు ద్వారా మన పాప జీవితాన్ని అంతటి కూడా తీసేసుకొని పరిశుద్ధంగా ఆయన రక్తం ద్వారా కడగబడి బాప్తిజం ద్వారా ఆ పని జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. ఏదో బాప్తిజంలో నీటిలో బయటికి వచ్చేస్తున్నాం కదా అనుకున్నారు చాలా మంది. నీటిలో ముంచి లేపినాకనే అద్భుతమైన క్రియ జరుగుతుంది అక్కడ. యేసు యొక్క రక్తం నిన్ను కడిగేస్తుంది. దేవుని యొక్క ఆత్మ నీ దగ్గరికి వచ్చేస్తుంది. అయితే ఎలా? ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తేనే, ఆయన చెప్పినటువంటి రీతిగా నువ్వు బాప్తిజం ఏదైనా సరేనండి, ఏదైనా క్రమము తప్పితే
అది వేస్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఏదైనా క్రమం తప్పి అన్ని క్రమంగా ఉండాలి. ప్రతి దాంట్లో క్రమం కావాలి. మంచినీళ్ళు మంచినీళ్ళు కూడా దేవుడు ఎంతో క్రమంగా ఇందులో కొన్ని అణువులు పెట్టాడు. ఏం పెట్టాడు? మంచినీళ్ళు ఏముంటుందండి? H2O అంటే H2O అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ 2 భాగాలు, ఆక్సిజన్ 1, 2 కలిగితే ఇప్పుడు మంచినీళ్ళు తయారయ్యి. అర్థమైందా? ఇది దేవుడు కరెక్ట్ గా పెట్టేశాడు అంతే. ఇది మన ప్రాణానికి, మనం బతకడానికి, మన దాహాన్ని తీర్చడానికి దేవుడు పెట్టి. దీంట్లో ఏదైనా చిన్న తేడా జరిగిందంటే మన పని చూసారా ఎంత క్రమంగా, ఎంత విధానంలో దీన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది లేకపోతే నువ్వు అన్నమైనా లేకుండా బతకొచ్చు, మంచినీళ్ళు లేకుండా బ్రతకలేవు. కాబట్టి దేవుడు ప్రతి దాంట్లో క్రమం ఉంది. అట్లాగే ఆయన ఆరాధనలో కూడా క్రమం ఉంది. నీ ఇష్టానుసారంగా ఆరాధించడానికి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళారు. నువ్వు పాపివి, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు. నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. నువ్వు పరిశుద్ధుడు అవ్వాలంటే ఏ రక్తంలో లోబడాలి. యేసు యొక్క ఆజ్ఞలకు నువ్వు లోబడాలి. ఆయన చెప్పిన స్వార్థం నమ్మాలి. నువ్వు ఆయన చెప్పినటువంటి బాప్తిసం పొందాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. అప్పుడు నువ్వు ఆరాధనకి అతను అవుతావు. ఆరాధన దేవుడి దగ్గరికి ఆరాధన పొందడానికి వెళ్తావు. అప్పుడు దేవుడు నీకు ఆత్మ ఇస్తాడు. ఏమిస్తాడు? దేవుడు ఆత్మ కనుక మనకు కూడా ఆత్మ కావాలి. మనకు ఒక ఆత్మ ఉంది. మన ఆత్మ సరిపోదు, మనకు ఒక ఆత్మ కావాలి. మనకు కూడా ఒక పరిశుద్ధమైన ఆత్మనైనా ఇచ్చాడు. ఆ ఆత్మ ద్వారా ఇప్పుడు మనం ఆత్మ లేకుండా ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడు. ఏమండి? దేనికైనా సరే విధానాలు ఉన్నాయి. వస్తున్నారా? చూడండి. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో దేవుడు క్రమం పెట్టాడు. క్రమం లేకుండా ఏది లేదు. అన్నిట్లో కూడా క్రమం ఉంది. కాబట్టి మనం క్రమం తప్పి ఆరాధన చేయకూడదు. సరే, కాబట్టి దేవుడు ఈ భూమి మీద ప్రతి విషయంలో ఎలాగైతే ఆయన అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నాడు. ఆయన క్రమం కలిగిన వాడు. అక్రమం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. అక్రమంగా ఏది కూడా ఆయన అంగీకరించదు. అక్రమమైన విధానంలోకి వెళ్తే అది మనకి సరైనది కాదు కదా. ఏదైనా క్రమమే, ప్రతి దాంట్లో క్రమమేనండి. అర్థమైందా మీకు? ప్రతి దాంట్లో క్రమమే. ఒక స్త్రీ, ఒక పురుషుడు వివాహం లేకుండా జత చేయబడితే అది క్రమం కాదు. ఏమండి? అందులో కూడా దేవుడు క్రమం పెట్టాడు. ప్రతి విషయంలో క్రమమే. అలా మనం ప్రతి విషయంలో క్రమం లేకుండా ఏది దేవుడు చేయలేదు. కాబట్టి ఆయన మనల్ని మన ఇష్టానుసారంగా ఆరాధించడానికి వదిలేయలేదు. నేను బాగా బైబిల్ చదివేస్తాను కాబట్టి నేను చెప్పిన పద్ధతుల ప్రకారంగా దేవుడిని ఆరాధిస్తా అంటే కుదరదు. అక్కడ దేవుడు పెట్టిన పద్ధతులు ఉన్నాయి. వాటిని అనుసరిస్తూనే మనం దేవుడు గమనించాలి, ఆరాధించాలి. అంతేనా? మన ఇష్టానుసారంగా ఆరాధించబడు. చూడండి, యెషయా 45:19 యెహోవా దేవుడు ఏమని చెప్తున్నా అంటే, దేవుడు యెషయా 45:19 అక్కడ దేవుడు తను ఆరాధించడానికి తన ప్రజలను ఇశ్రాయేలుతో చెప్పిన మాట, అంధకార దేశంలో మరుగైన చోటున నేను మాటలాడలేదు,
మాయా స్వరూపులైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయవాడును యెహోవాను నేనే. చూసారా, న్యాయమైనటువంటి సంగతులు చెప్తాడు, యథార్థమైనటువంటి విషయాలు సంగతులు తెలియజేస్తాడు. కాబట్టి ఆయన మాయా స్వరూపులైనట్టుగా నన్ను మీరు ఆరాధించండి అని నేను మిమ్మల్ని పిలవటం లేదు. నేను సరైనటువంటి సంగతులు నేను చెప్తాను, సరైనటువంటి రీతిగా మీరు నన్ను వెంబడించండి. యథార్థత లేకుండా మనం దేవుణ్ణి ఆరాధించకూడదు. ఎందుకంటే ఒక మనిషి యథార్థంగా ఉండాలి, అన్ని విషయంలో యథార్థత ఉండాలి, అక్రమం ఉండటానికి వెళ్ళలేదు. ఆయన చెప్తున్నాడండి, మనం ఆయన చెప్పినట్టుగానే మనం జీవించాలి, అలా జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. అర్థమైందా? సారా అమ్మేసేసి సారా దగ్గర వచ్చిన డబ్బులు తీసుకొచ్చి దేవుడికి కానికేసేసామనుకో, దేవుడు వాటిని అంగీకరిస్తాడా? అంగీకరించడు. అక్రమమైనటువంటి ధనాన్ని సంపాదించేసి దేవుడికి కానికిస్తే దేవుడు తీసుకుంటాడా? అటువంటి ఆయనకి అవసరం లేదు. నేను న్యాయమైన సంగతులను అవునాడు, న్యాయమైన సంగతులను తెలియజేయవాడునకు యెహోవాను నేనే. యథార్థమైనటువంటి సంగతులను తెలియజేసేవాడిని నేను. న్యాయంగా ఉండాలి, న్యాయంగా జీవించాలి, అలా జీవిస్తూ నన్ను వెంబడించాలి, నన్ను ఆరాధించాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా మనుషులు కోరుకున్నాడు. క్రైస్తవులైన మనం అలా ఉండాలి, అలా ఉంటూ మనం దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23లో దేవుడు కోరుకునే ఆరాధన, దేవుడికి ఏ విధంగా కోరుతున్నాడో దేవుడు యేసుప్రభువు చెప్తున్నాడు. తను ఆరాధించేవారు ఎలా ఉండాలో ఆయన చెప్తున్నాడు. చూడమ్మా 4:23 చూద్దాం. యోహాను సువార్త 4:23. అమ్మ, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతాల మీదను యెరూషలేములోను మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే కొద్దిగా ముందు చెప్తున్నాను అని యేసుప్రభువు వారు మరియా మన సమరయ స్త్రీతో చెప్పిన మాట. అంటే ఈనాడు కూడా చాలా మంది యెరూషలేము మీద పుణ్యక్షేత్రం అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ జన్మించాడు, అక్కడ తిరిగాడు, అది ఒక హిస్టారికల్ ప్రదేశమే, కానీ పుణ్యభూమి మాత్రం కాదు, పుణ్యస్థలంగా మనం భావించడానికి వెళ్ళలేదు. యెరూషలేము అదొక పుణ్యక్షేత్రం లాగా, పుణ్యమైన దేశం లాగా మనం భావించాల్సిన పని లేదు. దేవుడు యేసుప్రభువే చెప్తున్నాడు. ఏంటంటే అమావ కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ పర్వతాల మీద యెరూషలేము తగ్గ ఆరాధించరు, నా మాట నమ్మండి. అవునాడు, మీరు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదుల్లోనే కలుగుతుంది, నిజమే, అక్కడి నుంచే వచ్చింది మనకి. అపోస్తుల ద్వారా, క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ మనకు వచ్చింది, యథార్థమైన ఆరాధన వచ్చింది, నిజమైన దేవుడు అంటే మనకు తెలిసింది, లేకపోతే మనకి తెలియదు. కాబట్టి అందులోంచి వస్తాయి, కరెక్టే. అయితే యథార్థంగా ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించగల వస్తుంది. అది వచ్చింది, దేవుడు దాన్నే కావాలని కోరుకుంటాడు. కాబట్టి మనం యథార్థమైనటువంటి ఆరాధన దేవుడు చేయాలి. దేవుడు కోరుకునే ఆరాధన అది. మనం యథార్థంగా ఉండాలి, మనం పాపను పరిశుభ్రం కావాలి, మంచి జీవితాన్ని మనం ఎప్పుడూ జీవిస్తూ ఉండాలి, నమ్మకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. అలా చేస్తూ ఆయన చెప్పినటువంటి పద్ధతి ఎవరండి? అపోస్తలులు చెప్పిన పద్ధతుల ప్రకారంగా మనం తగినటువంటి దేవుని ఆత్మతో సత్యంతో మనం ఆరాధన చేస్తే మన ఆరాధన దేవుడు
అంగీకరిస్తాడు. కాబట్టి కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు ద్వారా, అపోస్తలుల ద్వారా దేవుడు అంగీకరించే ఆరాధన, దేవుడు మరి చేసిన ప్రార్థనకు వెంటనే సమాధానాలు ఇచ్చేద్దాం. ఏంటండి, పౌలు శిష్యుడు ప్రార్థించే ఏమైందండి, వెంటనే జరిగిందనే. వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే ఆకాశంలో దేవుడు వారికి ఉన్న సమస్యని తొలగించాడు. సంఘం ప్రార్థన చేస్తుంటే పేతురు గారిని జైల్లో నుంచి బయటికి తీసుకుని వచ్చేసాడు. అంటే దేవుడు ఎంత త్వరగా సమాధానం ఇస్తాడంటే అంత త్వరగా ఇస్తాడు. అయితే ఎలా చేయాలి? కరెక్ట్గా చేయాలి. మనం కరెక్ట్గా దేవుడికి ప్రార్థన యేసుక్రీస్తునందుండి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం తండ్రి అనేటువంటి దేవుని ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? దేవుడికి ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి? యేసు ద్వారా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మని కలిగి ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయాలి. రెండవది పాటలు పాడాలి. మరి సరైనటువంటి రీతిలో మనం పాటలు పాడాలి. మన ఇష్టానుసారంగా పాటలు పాడకూడదు. మరి వాక్యము మనం వినాలి. వాక్యం ఎందుకు వినాలి? ఇప్పుడు నేను మీకు ఎన్నో విషయాలు చెప్పాను. ఎందుకంటే మీరు భక్తిగా ఎలా జీవించాలో అనేది మీకు తెలుసు. వాక్యం వినకపోతే తెలియదు. అప్పుడు వాక్యం వినాలి. వాక్యం వినడం వల్ల నువ్వు సంఘంలో ఎలా జీవించాలో చెప్తుంది వాక్యం. వాక్యం వినడం వల్ల నువ్వు కుటుంబంలో ఎలా ఉంటానో వాక్యం చెప్తుంది. అన్ని విషయాలు వాక్యంలో మనకి వచ్చేస్తాయి. అన్ని వాక్యాలు అన్ని విషయాలు మనకి తెలియజేస్తాం. యథార్థమైన సంగతులను తెలియజేసేవాడు ఎవరు? నేను యథార్థమైన సంగతులను తెలియజేసేవాడిని. అంతేనా? ఇక్కడ కూర్చొని మీ ఇష్టం అండి, మీరు తాగేవాళ్ళు తాగండి, పోయేవాళ్ళు పోండి, నాకు తీసుకొచ్చి ఇక్కడ కారు చేసేదంటే కుదరదు అక్కడ కదా. కాబట్టి మంచి విషయాలు ఆయన మనకి బోధిస్తాడు. మీకే కాదు, నాకు కూడా. ఎవరికి? నాకు, మీకు, మన అందరం కూడా ఒకటే. కాబట్టి మన అందరికీ మంచి విషయాలు ఆయన బోధిస్తాడు. కాబట్టి ఆ మాటలు విని మనం చేయాలి. అలాగే మనం యెహోవా చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోకూడదు. ఆయన చేసినటువంటి త్యాగానికి ఆయన ఏమని చెప్పారంటే, ఆయన యొక్క శరీర రక్తాలు మనం తీసుకోమన్నాడు. తర్వాత మన జీవితంలో దేవుడు మనకి చేసిన మేలును బట్టి కానుకలు సమర్పించమన్నాడు. ఇవి 5 ఆత్మ సంబంధమైన ఆరాధనలో ముఖ్యమైన 2 అంశాలు. ఇలా మనం చేసినట్లయితే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. దేవుడు కోరే ఆరాధన ఇది. వేరే ఏం చేస్తున్నాయి? మోడరేట్ చేసే ఆరాధన ఆయనకి అవసరం లేదు. పెద్ద 10 గంతులు సితారాలు తీసుకొని ఎప్పుడు చేయాల్సిన పని లేదు. మనం వెంటనే మన గాత్రంతో ఏంటంటే ఆత్మ సంబంధమైన దేవుడికి ఆత్మ సంబంధమైన పాటలు. పౌలు గారు ఏమని చెప్పాడు కదా? ఆత్మతో పాడును, మనసుతో పాడును అని చెప్పాడు అక్కడ. ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి. మనం పాడే పాటకి అర్థం మనకు వచ్చినప్పుడు ఆ అర్థం ప్రకారంగా మనం జీవించాలి. మనం పాడే పాటలో కొన్ని విషయాలు మనకి చెప్తుంది. ఆ పాట ప్రకారంగా మన జీవితాలు కూడా ఉండాలి. పాట పాడేసామంటే కాదు, ఆ పాటలో ఉన్నటువంటి అర్థాల ప్రకారంగా కూడా మన జీవితాన్ని మలుచుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడి యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో వలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు మీ యొక్క వాక్యాన్ని మరి మాకు వినిపించారు. ఆత్మతో సత్యముతో నిన్ను ఎలా ఆరాధించాలో నేను మీరు తెలియజేశారు. నేను మాయా స్వరూపులైనట్టుగా నన్ను మీరు వెతకండి అని నేను మీతో చెప్పలేదు. యాకోబు సంతానానికి నేను ఆ విధంగా తెలియజేయలేదు. అలాగే క్రైస్తవ సమాజానికి నేను కూడా అలా తెలియజేయలేదు. నేను క్రైస్తవ సమాజానికి నిజమైన ఆరాధన ఏంటో నా కుమారుడు యేసుక్రీస్తు ద్వారా తెలియజేశాను. అపోస్తలుల యొక్క బోధ ద్వారా నేను ఆ విషయాన్ని తెలియజేస్తానని మీరు మాకు తెలియజేశారు. కాబట్టి ఆ విషయాలన్నీ ఈ రోజున మేము ధ్యానించినాము. కాబట్టి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మేము ఎలా ఉండాలో, ఎలాగ నిన్ను అనుసరించాలో, నీ ఆజ్ఞల్ని పాటిస్తూ మరి మేము ఆరాధన చేయాలని మరి మేము దాన్ని అర్థం చేసుకొని మా జీవితాల్లో అన్వయించుకుంటూ
నిన్ను ఆ విధంగా ఆత్మతో సత్యంతో కొనసాగడం మీ సహాయం దయచేయమని మీరు మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం. ఆమేన్.